నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కీరమంద జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మరియు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి అధికారులు, మండల నాయకులు, ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల పరిసరాలను వీరు పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించి విద్యా బోధన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. నిజంగా హార్ట్ టచ్గా ఉంది. చాలా బాగుంది. ఈరోజు ఈ సందర్భంగా హై స్కూల్లో ప్రారంభించడానికి మన ఎంపీ గారు ప్రసాదరావుకి, మన ఎమ్మెల్యే మురళీమోహన్ గారికి, మురళీమోహన్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు టేకమంద స్కూల్ని హై స్కూల్ చేశాం. అది అప్పుడు తెలుగుదేశం ఉండేటప్పుడే టేకమంద స్కూల్ని హై స్కూల్ చేశాం. ఇప్పుడు మ్యాక్సిమమ్ గారు ప్రామిస్ చేసినట్టు 350 మందిని నెక్స్ట్ ఇయర్ చేస్తామన్నారు. ఆ వర్డ్స్ కొంచెం బాగా ఎక్కువగా ఉంది. అది జరగాలని కోరుకుంటున్నాను. టీచర్స్ ఉన్నారు. ఎందుకో పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారు. అక్కడ ఇంటర్మీడియట్ టీచర్స్ ఉంటారు, ఎవరు పట్టే వాళ్ళు ఉంటారు. కేవలం పిల్లలకి ఒక మభ్యమైన వాళ్ళు పేరెంట్స్ అనుకుంటుంటారు ప్రైవేట్ స్కూల్లో చదివితే వాళ్ళు ఏదో గొప్పగా ఉంటారు అనేసి. ఏం లేదు, ఇప్పుడుండే గవర్నమెంట్ హెల్ప్ చేస్తూ ఉండేది. ఇక్కడ ఉండే అదృష్టవంతులు మీ పిల్లకాయలు, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే ఒక మంచి టీచర్ దగ్గర మీకు విద్యాబోధన జరుగుతుంది. ఈ ఫౌండేషన్ అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడు ఫౌండేషన్ బిల్డింగ్ కట్టి మనకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఇల్లు కట్టేటప్పుడు ఏం ముదులు బాగా వేస్తారో, కడగాలు ఎట్లా ఉండాలంటారు, ఎట్లుండాలంటారు. పునాది స్ట్రాంగ్ గా ఉంటే పక్కనుండే బిల్డింగ్ అంతా మామూలుగా సర్రని లేచిపోతుంది. పునాది కట్టేటప్పుడు ఎంత కష్టపడతారు, లోడి దానికి రాయి కట్టి సిమెంట్ వేసి చాలా కష్టపడతారు.
మీరు ఇప్పుడు పునాది స్టేజ్లో ఉన్నారు. మీకు పునాది స్టేజ్లో మంచి టీచర్స్ దగ్గర మంచి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇవి నేర్చుకుంటే మీతో అంతా మళ్ళంతా అంతే ఇంజనీరింగ్ అయినా డాక్టర్లు అయినా ఏమైనా చిన్నప్పుడు చదివే చదువు 10th క్లాస్ వరకు చదివే చదువు, ఆ చదువు అంటే ఏంటి, చదువుని ఎట్లా చదవాలా, పుస్తకాలు ఎట్లా చదవాలని నేర్పించే టీచర్సే ఎప్పటికీ గుర్తుంటారు. అంటే ఈ టీచర్స్ చెప్పినట్లు వీళ్ళు కష్టపడే మనస్తత్వం ఉండే టీచర్స్ ఉన్నారు ఇక్కడ. మీరంతా అదృష్టవంతులు. డెఫినెట్గా మీరు కూడా మీ స్కూల్స్లో మీ పిల్లలతో మీతో కూడా ఊర్లలో ఆడుకునే పిల్లలతో చెప్పాలి, మా స్కూల్ ఇంత బాగుంది, మా స్కూల్లో ఈ మాదిరి టీచర్స్ ఉన్నారు, మీరందరూ కూడా మన స్కూల్లో వచ్చి చేరుతాం రండి, మన స్కూల్లో చేరితేమంటే బాగా డెవలప్ అవుతామనేది చిల్డ్రన్స్ కూడా మీరు కూడా మీ తోటతో ఆడుకునే పిల్లలతో మీ ఊర్లలో పిల్లలతో చెప్పాలి మన స్కూల్ యొక్క గొప్పతనం. డెఫినెట్గా ఇది వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినారు. ఫస్ట్ మేడం మీరు ప్రింటర్ అడిగారు, మేము డెఫినెట్గా నేను ఓన్గా మీకు స్కూల్కి ప్రింటర్ ఎంపీ గారు ప్రసన్న చెప్పిన తర్వాత మీ హెడ్మిస్ట్రెస్ మేడం నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యత తీసుకుని నేను చేసి చూపిస్తానని చెప్పిన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. నేను బాధ్యత తీసుకున్న 350 మంది నెక్స్ట్ ఇయర్ చేస్తానని చెప్పిన తర్వాత నేను కూడా బాధ్యత తీసుకోకపోతే అది ఏ రకంగా మంచిది కాదు. కాబట్టి మీరు అడిగిన కంప్యూటరు ప్రింటరు ప్రకాశం అప్పచెప్తారు. మీకు కావాల్సినటువంటి 50 డెస్కులు క్వశ్చన్ ఛార్జీ మోహన్ నాయుడు అందజేస్తారు. మీ విద్యార్థులకు కావాల్సినటువంటి గ్రౌండ్ 10 లక్షల రూపాయలతో మీకు స్థలం చూపిస్తే వెంటనే చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇలా అన్నట్టుగా పిల్లలు మంచి ప్రయోజనం చేసి 350 స్పెండ్ చేసే బాధ్యత నమ్ముకోండి. 1 లక్షల ముందు సరే మీరు ధైర్యంగా చెప్పండి. విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఉన్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఉన్నారు. ఖచ్చితంగా మా పిల్లల భవిష్యత్తు ప్రభుత్వ బడులు ఉంది అని నమ్మి మీరు చేర్చండి. మీ పిల్లల భవిష్యత్తుకి మీ జీవితాల్లో మీ పిల్లలు గొప్ప స్థాయికి రావడానికి బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుందని ధైర్యంగా గర్వంగా చెప్తూ ముగిస్తాను. సార్ టీచర్కి ఈ చిన్న పిల్లలు కాదు, వాళ్ళ స్ట్రెంత్ పెరగాలంటే పిల్లల స్ట్రెంత్ పెరగాలి. పిల్లల స్ట్రెంత్ పెరగాలంటే ప్రైవేట్ స్కూల్స్ కాదు గవర్నమెంట్ స్కూల్స్ బ్రహ్మాండమైన ప్రత్యేకిస్తే బాగా అడుగుతుంది. సర్వతోముఖాభివృద్ధి అంటారు కదా, అన్ని విధాలుగా స్పోర్ట్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, చదువు, తర్వాత వాళ్ళ ఫిజికల్గా ఎలా డెవలప్ వెల్ఫేర్ చూసేది గవర్నమెంట్ స్కూల్స్. కాబట్టి పిల్లలందరూ వచ్చి బేబీ మేము నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ ఒక 500 మంది 1000 మంది స్టూడెంట్స్ కలకాలు ఆడుకోవచ్చు. మీకు కావాల్సిన తీసుకొచ్చే బాధ్యత ఎమ్మెల్యే గారు మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బీటెక్లో ఎక్కువ ఉంది టెక్నాలజీ కోర్సులు, బిఏ వీటిలో కొంచెం తక్కువ అయిపోయింది. బీకామ్ వాళ్ళకి బాగానే దొరుకుతున్నాయి, బీటెక్ వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతుంది. కానీ నగరాల్లో ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీస్లో నాకు తెలిసిన సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కడ ఉంటాయి, వీళ్ళని ఒక 10 మందిని తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడానికి మెయిన్ కారణం ఉండాలంటే ఇంగ్లీష్ టెక్నిక్స్ ఉండాలి, లాంగ్వేజ్ టెక్నిక్స్. వాళ్ళకు ఒక 6 నెలలు ఎక్కడైనా హాస్టల్లో పెట్టి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళకి చిన్న ఉద్యోగాల్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ యాజ్ అన్ ఇండివిజువల్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఐఎమ్ ఫుల్ఫిల్డ్. థ్యాంక్ యూ. Class A section in GHS బంగారుపాలెం. మై క్వశ్చన్ ఈస్, మీ చిన్నతనంలో మీకు ఆనందాన్ని కలిగించిన విషయం ఏదైనా చెప్పండి. ఆనందం కలిగిస్తుంటే మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. మాకు ఏమాత్రం సౌకర్యం లేదు, అయినా కూడా ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు కుగ్రామం నుంచి పట్టణంలో చదువుకోవడానికి 9th క్లాసు 10th క్లాస్లో మంచి మార్కులతో చాలా సంతోషకరమైన విషయం. అందుకంటే ఉన్నప్పుడు తెలియదు మనకి అది ఎలా అభివృద్ధి అయింది, ట్యూషన్స్ వల్ల తెలియదు. బట్ న్యాచురల్ తెలివితేటలు వెళ్తమే కానీ వేరే పట్టుదల కానీ ఉండదు, ఆ ఏజ్లో ఉండదు. కాబట్టి మీరు కూడా న్యాచురల్గా సహజ సిద్ధంగా మీకున్న తెలివితేటలతో బాగా చదువుకోవాలని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ. Good morning, sir. My name is Sri Deepushi. I am studying 10th class A section. This question for MP sir garu.
సార్ ఆ విలువైన మంచి సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. The way they are speaking is good. కొంచెం మన తెలుగు అంటున్నారు, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంది. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ లేకుండా ప్రపంచంలో మనం మనగలం. టెక్నాలజీ మారిపోయింది. ఇంతకుముందు మనం భారతదేశంలోనే ఉండేవాళ్ళం, భారతదేశంలోనే చదువుకునేవాళ్ళం. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటే తప్పితే టెక్నాలజీని అలవాటు చేసుకోవాలి. మన తెలుగులోకి టెక్నాలజీ రాలేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఇంగ్లీష్ భాష నేర్చుకొని, తెలుగు చాలా ప్రాముఖ్యమైన భాష, మాతృభాష, దానిలో చదువుకోవచ్చు, దాని లిటరేచర్ చదువుకోవచ్చు. అట్లాగే ప్రపంచ భాష కూడా చదువుకుంటే ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి, ప్రపంచంలో అభివృద్ధిలో పాల్గొనడానికి, టెక్నాలజీలో పాల్గొనడానికి మనందరికీ అవకాశం ఉంది. సో మీరందరూ ఐ అడ్వైజ్ యూ టు గెట్ ఇన్ టు లాంగ్వేజెస్, whatever possible languages, either in English or in German or in France or Paris, anything. అదర్ దాన్ యువర్ హిందీ అండ్ తెలుగు నేర్చుకుంటే భవిష్యత్తులో బాగుంటుంది. థ్యాంక్ యూ. Government High School, Bangarpalyam. I will ask one question, sir. Who is your best friend in your school? Yeah. In fact, it is 40 years since I passed through the school. 40 years. అంటే మీరు భవిష్యత్తులో ఏముందో ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దాన్ దట్. 43 years స్కూల్ వదిలిపెట్టేసిందండి. కానీ 1 or 2 people still they remained as my friends. ఆ స్కూల్లో ఏర్పడిన టెండర్ ఏజ్ అంటాం, ఈ ఏజ్లో ఏర్పడిన ఫ్రెండ్షిప్స్ అంత తొందరగా పోవు. మీరు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే, ఎంత పైకి వెళ్ళిపోయినా సరే, ఏజ్ వచ్చినా సరే, స్కూల్లో ఏర్పడిన 1-2 ఫ్రెండ్షిప్స్ మాత్రం అంతగా ఉంటాయి. ఆ ఫ్రెండ్స్ స్టిల్ నాతో టచ్లో ఉన్నారు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. వాళ్ళు రిటైర్ అయిపోయారు, ఎక్కడున్నారు ఏంటనేది యోగక్షేమాన్ని కనుక్కుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. I will ask you one question for you, sir. Have you donated anything for your life? Donated anything for your life? Oh, to my life I donated to the society. So, see, donation normally happens to society. ఈ డొనేషన్ టు సెల్ఫ్, మనకు మనం డొనేషన్ చిన్నప్పటి నుంచి చేసుకుంటుంటాం. ఎందుకంటే మన మీద మనం కాన్ఫిడెన్స్ ఉంటేనే పైకి వెళ్తాం, పక్కన మీద కాన్ఫిడెన్స్ ఉంటే పైకి వెళ్తాం. కాబట్టి సొసైటీకే చేస్తాం. సొసైటీకి, విద్యార్థులకి, సమాజం మీద అండర్స్టాండింగ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉండాలి. అట్లా సహాయం చేస్తున్న ప్రారంభం నాకు కాలేజ్ స్టేజ్ నుంచే అలవాటైంది. అలవాటైపోయి మాకు వచ్చిన దానిలో, ఉద్యోగం వచ్చిన తర్వాత మాకు వచ్చిన దానిలో కొంతపాటు ఈ సమాజంలో వెనుకబడిన వర్గాలకి, విద్యని సరిగ్గా అభ్యసించడానికి వీల్లేని వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి ఫీజుల రూపంలో కానీ, లేకపోతే వాళ్ళకి వసతి కల్పించడంలో కానీ ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. అలాగే నిరుద్యోగం, ఎక్కడైతే నిరుద్యోగం ఉంటుందో, ఇప్పుడు నేను ఈరోజు మాకు అందిన పథకాల విద్యా ఫలితాలను మెరుగుపరచడంపై దృష్టి సారించిన రాష్ట్ర స్థాయి చొరవ. ఇది 1వ తరగతి నుండి 10వ తరగతుల విద్యార్థులకు యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్లు, షూలు మరియు నిఘంటువులు వంటి వస్తువులతో కూడిన ఉచిత విద్యార్థి కిట్లను అందిస్తుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య మరియు పోషకాహార సంస్కరణలో ఒక పెద్ద ముందడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు మధ్యాహ్న భోజనాన్ని ప్రమాణీకరించడం, ప్రాంతీయ రుచులతో పోషకాహారాన్ని కలపడం జరిగింది. అలాగే సన్న బియ్యం వాడకం జరిగింది. తల్లికి వందనం పథకం అమలు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం తల్లి తన పిల్లలను చదివించుకోవడం కోసం సహాయపడడం. ప్రతి ఒక్క తల్లి ఖాతాలో ప్రతి ఏడాది 15,000 జమ చేయడం జరిగింది. మన బడి మన భవిష్యత్తు. ప్రిన్సిపల్ గారు, తర్వాత ఇక్కడ హెడ్ మాస్టర్ గారు,
అలాగే విద్యార్థులకి మా ఆశీస్సులు, విద్యార్థుల తల్లిదండ్రులకి అందరూ కూడా నమస్కారం. ఈరోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరగడం చాలా ఉన్నతమైన ఐడియా ఇది. ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్స్లో జరిగింది, నాకు ఇది గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చింది. అయితే స్కూల్స్ వరకు బాగానే ఉంది. జూనియర్ కాలేజెస్లో విద్యార్థుల వయసు దృష్ట్యా, విద్యార్థులకు ఉన్న టెంపర్మెంట్స్, ఎమోషన్ దృష్ట్యా తల్లిదండ్రులు టీచర్స్ కలవడం అనేది చాలా కష్టమైన విషయం మాకు అర్థమవుతుంది. ఈ ఏజ్ గ్రూప్ అట్లా ఉంటుంది. సో అయినా కూడా చాలామంది పేరెంట్స్ వచ్చినట్టున్నారు, చాలామంది విద్యార్థులు కూడా వచ్చారు. మీరు ఈ పేరెంట్స్ ఏంటి టీచర్స్ దగ్గరికి వచ్చి ఏం అడగడానికి వచ్చారు? మీ అమ్మాయి యొక్క భవిష్యత్తు ఎట్లా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? ఇంతకుముందు అంతా పుస్తకాల్లోనూ రాసుకొని వచ్చేవాడు. సో కొంతమంది విద్యార్థులు దాన్ని దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా విద్యార్థి భవిష్యత్తు ఎట్లా ఉంది, మీ పిల్లలకి మనకు తెలుస్తుందిగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ టీచర్స్ కూడా తెలియకపోవచ్చు. అలాగే స్కూల్లో వాళ్ళు చేసే ప్రవర్తన మనకు తెలియదు, పేరెంట్స్ కూడా తెలియదు. సో వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్రభుత్వంతో ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు కొత్త బాగా చదువుతారు, ఏది చదువుతారు, బాగా చదువు బాగా చదువుతారా, స్పోర్ట్స్లో బాగున్నారా, లేకపోతే ఇంకా ఆర్ట్స్లో బాగున్నారా, క్రాఫ్ట్స్లో బాగున్నారా, లేకపోతే ఎలక్ట్రన్సీలో బాగున్నారా, క్విజ్లో బాగున్నారా, జనరల్ నాలెడ్జ్లో బాగున్నారా? ఇవన్నీ దాని టీచర్స్ తెలిసి కనుక బహుశా మనకు పేరెంట్స్కి తెలియదు. మీరు టీచర్స్ కలిసి కూర్చొని ఈ ఒక్కరోజే కాదు, సంవత్సరంలో 2 నెలలకు ఒకసారి కూర్చొని మీరు ఎలాగా దాన్ని తల్లిదండ్రుల యొక్క పిల్లల గురించి అడుగుతారు, వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ గ్రోత్కి ఎలా తోడ్పడతారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది మేడం. సో అట్లాగే తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి తక్కువ మార్కులు వస్తున్నాయో లేకపోతే ఎక్కువ మార్కులు వచ్చినా మా పిల్లలు సరిగ్గా చదవట్లేదని టీచర్స్ మీద బ్లేమ్ వేసే బదులు మనం ఇంటి దగ్గర ఏం చేస్తున్నాం, ఇంటి దగ్గర నుంచి వచ్చిన పిల్లలు మనం సరిగా హోంవర్క్ చేస్తున్నారో లేదో చూస్తున్నాం. మన సొంత కష్టాలు లేకుండా వచ్చి టీచర్స్ కూడా డిస్కస్ చేస్తే మన విద్యార్థులు చాలా చాలా పైకి వస్తుంది. అందులో ఇది 10th-కి డిగ్రీకి మధ్యలో ఈ దశ ఒక 30-40% విద్యార్థులు ఇదైపోతారు. 10th క్లాస్లో మాకు తెలిసిన గుర్తుంది, మా బ్యాచెస్లో 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో డిస్టింక్షన్ వచ్చేవాళ్ళు ఇంటర్మీడియట్ వచ్చి లాస్ట్కి వచ్చేటప్పటికి వాడికి మళ్ళీ డిగ్రీ కూడా రాడు. ఎందుకంటే ఈ ఏజ్ అట్లాంటిది, ఈ పీరియడ్ అట్లాంటిది, ఈ కోర్స్ అట్లాంటిది. కాబట్టి మీ మీద చాలా గురుతర బాధ్యత ఉంది. పిల్లల మీద ఎట్లా చేసుకుంటూ ఈ వాళ్ళ తల్లిదండ్రులతో కాంటాక్ట్ చేసుకుంటూ ఇద్దరు మాట్లాడుకొని ప్రభుత్వ విద్యార్థి అభివృద్ధిని తోడ్పడాలని నేను కోరుకుంటాను. అలాగే చూస్తుంటే కొత్త బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, టీచర్స్ కూడా గవర్నమెంట్ టీచర్స్ ఆల్ క్వాలిఫైడ్ ఉంటారు. మోస్ట్లీ బిఎడ్, పిహెచ్డీ చేసిన వాళ్ళు, మినిమం పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇది ఇట్లాంటి స్కూల్లో కొడితే పిల్లలకు బాగుంటుంది. అలాగే బయటకు వెళ్తే మీరు జస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా టీచింగ్ చేయాలి. అదొకటి కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ రావట్లేదు బయట. ఇక్కడంతా కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ వస్తుంది. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, బీఈడి చేసిన వాళ్ళు, ట్రైనింగ్ ఉన్న టీచర్స్ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇదే పని, కాన్సెప్ట్ అంటే ఉండదు. మీరు రేపు పొద్దున ఇంటర్మీడియట్ అయిపోయి, డిగ్రీ అయిపోయి వేరే ఫారిన్ కంట్రీలో సెటిల్ అయినా, లేకపోతే ఇంకొక బ్యూరోక్రసీలో సెటిల్ అయినా మీకు ఇన్నోవేటివ్ థింకింగ్ అయితే ఉంటుంది. ఉన్నదాన్ని నేను ఏం చేద్దాం అనేది తప్పితే మనం ఏం చేస్తాం, మనం కొత్తగా జాన్సన్